ఏపీ గవర్నమెంట్ అయితే ఈ కౌశలం సర్వే అనేది ఆల్రెడీ చేసింది కదండీ! ఇంకా ఎవరైనా కూడా ఈ కౌశలం సర్వేలో పేరు కనుక నమోదు చేసుకోకుండా ఉండి ఉంటే ఇప్పుడు కూడా చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే అవుతూ ఉంది. సో, ఆ స్కిల్ టెస్ట్ కోసం ఇప్పుడైతే మనం తెలుసుకుందాం గానీ, మెయిన్‌గా ఏంటి అంటే ఈ కౌశలం సర్వే అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కైతే ఇచ్చేశారు కదండీ! సో, వాళ్ళకేంటి అంటే స్కిల్ టెస్ట్ అనేది ఒకటి గవర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో, ఆ స్కిల్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన దాన్ని బట్టి కూడా మనం దేనికి ఎలిజిబుల్, ఏ జాబ్‌కి ఎలిజిబుల్ అనేది డిసైడ్ అయితే చేస్తారు. ప్రెజెంట్ ఏంటి అంటే ఈ సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఉంటారు కదండీ! వాళ్ళకేంటి అంటే ఈచ్ సచివాలయంకి కూడా 2 మెంబర్స్ చొప్పున ఆల్రెడీ వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారండి. నిన్న అయితే 2 స్లాట్స్‌లో అది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. అదేవిధంగా ఇవాళ కూడా ఆ ఎగ్జామ్ అయితే వాళ్ళది కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారండి. సో, అందరూ ఒక అంటే అది ప్రాసెస్ అనేది ఎలా జరిగింది అనేది తెలుసుకొని, ఆ తర్వాత ఈ కౌశలం సర్వేకి ఎవరైతే అప్లై చేసిన వాళ్ళుంటారో, వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. అదే స్కిల్ టెస్టు. దీనికి మెయిన్‌గా ఏంటి అంటే ఈ ఎగ్జామ్‌లో మెయిన్‌గా ఏ ఏ సిలబస్ ఉంటుంది అంటే రీజనింగు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు, నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్సు, నెక్స్ట్ ఏంటి అంటే మనం ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే పెట్టామో అందులో దానికి రిలేటెడ్‌గా అయితే ఉంటాయండి. అవి కూడా నార్మల్‌గా బేసిక్స్ అయితే ఉంటాయి. సో, ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా ఎవరైనా ఈ జాబ్‌కి కనుక అప్లై చేసుకోకుండా ఉన్నవాళ్ళు అయితే వెంటనే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఎవరికైనా కూడా ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగు, బిట్స్ అయితే కావాలి అనుకుంటే కిందన నాకు కామెంట్ చేయండి. దానికి రిలేటెడ్‌గా నేను వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ఇది మెయిన్‌గా ఏంటి అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. మాకు ఏ మెసేజెస్ కూడా రాలేదు. ఎటువంటి మెయిల్స్ కూడా రాలేదు. కానీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్తున్నారు అనేసి. అయితే ఇంకా ప్రెజెంట్ ఏంటి అంటే సచివాలయంకి ఎటువంటి లిస్టు అయితే రాలేదండి. ప్రెజెంటు ఆ ఎంప్లాయీస్‌కే ఒక ట్రయల్ రన్ అనేది అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అది కనుక సక్సెస్ అయితే ఇంకొక 2, 3 డేస్‌లోనైతే ఈ నేమ్స్ అనేవి వస్తాయి. ఎవరెవరు ముందు సెలెక్ట్ అయ్యారు అనేది. సో, ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఐదర్ మెయిల్ ఆర్ మెసేజ్ గానీ వస్తుంది. సో, వాళ్ళు ఏంటి అంటే ఈ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందండి. ఆ ఎగ్జామ్‌లో మనకి వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని మనం దేనికి ఎలిజిబులా అనేదైతే ఇచ్చేస్తారు. ఇన్‌కేస్ మనం ఫస్ట్ కనుక ఏమైనా ఎగ్జామ్ కనుక కరెక్ట్‌గా రాయకపోయి ఉండుంటే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ కూడా అయితే ఉంటుందండి. సో, ఎవరు కూడా భయపడవలసిన అవసరం అయితే లేదు. మెయిన్‌గా ఏంటి అంటే ఈ వెబ్‌కాము, హెడ్‌సెట్ అనేది ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంచారండి. వాళ్ళకి ఇన్‌కేస్ కంప్యూటర్స్ లేని చోటైతే ల్యాప్‌టాప్ గానీ, డెస్క్‌టాప్ కానీ ఏర్పాటు చేసేసి ఉంచారు. 2 స్లాట్‌లలో కూడా అంటే ఇప్పుడు 4-4:30 ఒకటి, 4:40-5:30 ఒకటి కండక్ట్ చేస్తున్నారు కదా! ఆ 2 స్లాట్స్‌లో కూడా 100% అటెండెన్స్ అయితే ఉండాలి అనేసి అయితే కన్ఫర్మ్‌గా అయితే చెప్పారండి. సో, మీకు ఇంకా ఏవైనా విషయాలు దీనికి రిలేటెడ్‌గా తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. నేను మీకు వెంటనే మెసేజ్ అయితే ఇస్తాను. నెక్స్ట్ లేదు అనుకుంటే ఇంకా అదర్ వీడియో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగు లేదా కంప్యూటర్ బేసిక్స్ వీటికి రిలేటెడ్‌గా ఏమైనా వీడియో కావాలి అని అనుకున్నా కూడా మీరు కిందన కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే చేస్తాను. If you like this video, please like the video and subscribe our channel. Thank you.